ఇక్కడ కవాకి మ్యాటర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం బొరుటో టూబ్లో వర్టెక్స్ లో చాప్టర్ 25 వెళ్ళాలి. ఒకసారి కవాకి నరుటో గురించి అబద్ధం చెప్పడానికి జొర వల్ల తెలిసాక అది కవాకి డౌన్ఫాల్ అని చాలా మంది అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే అలా ఏం జరగదు. ఇక్కడ ఐడాస్ ఆమ్నిపోటెన్స్ కొలాప్స్ అయ్యి నరుటో ఇంకా బ్రతికి ఉన్న ట్రూత్ని తెలుసుకోవడానికి అవి హింట్స్ మాత్రమే. అసలైన డౌన్ఫాల్ వచ్చి చాప్టర్ 26 లో స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ లో మనకు తెలిసిన కవాకి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాడని సిగ్నల్ చేస్తుంది. జొరాతో ఫైట్ లో కవాకిని డిఫీట్ చేయడం కాదు, దానికి బదులుగా ఒక టెరిఫైయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అవేకింగ్ చేసుకులా చేస్తాడు. వన్స్ ఆ ఫామ్ ని ఫుల్ గా షేప్ లోకి తీసుకుంటే నేను అన్లీజ్ చేసింది ఒక డెమి గార్డ్ ని, తను లాస్ అవ్వడానికి ఏం లేదని జోరా రిగ్రెట్ అవుతాడు. చాప్టర్ 24 లో జోరా బొరుటో అండ్ కవాకిని హ్యూమిలేట్ చేశాడు. జోరాతో ఫైట్ లో బొరుటో అండ్ కవాకి ఇద్దరు కూడా వాళ్ళ స్ట్రాంగెస్ట్ మూవ్స్ తో అటాక్ చేశారు. కానీ జోరా వాళ్ళ ప్రతి టెక్నిక్ ని చాలా ఈజీగా కౌంటర్ అటాక్ చేసి వాళ్ళని నెప్లెస్ గా చేశాడు. ఇక్కడ జోరాని డిఫీట్ చేయడానికి బొరుటోకి ఒకే ఆప్షన్ మాత్రమే ఉంది. సో బొరుటో వచ్చి ఎవరైతే కవాకిని చక్రఫుట్ గా టర్న్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని మీట్ అయ్యి తనతో మాట్లాడడం మాత్రమే కాదు, బొరుటో తన బాడీని ఫుల్ గా కంట్రోల్ ఇస్తానని ఒక డీల్ ని ప్రపోజ్ చేశాడు. ఇక్కడ బొరుటో మొమచికితో డీల్ ని ప్రపోజ్ చేయడం ఆల్రెడీ సెకండ్ టైం. అయితే ఫస్ట్ బొరుటో బాడీ ద్వారా మొమచికి ఎమర్జ్ అవ్వడం సెన్స్ చేసి చాలా యాంగ్రీ అయిపోయి నరుటో అండ్ హినాట ని టైమ్లెస్ డైమెన్షన్ లో సీల్ చేసి బొరుటోని కిల్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఇక్కడ డేంజర్ ని ఎలిమినేట్ చేయడానికి ఇది ఒకటే దారని ఈ డెసిషన్ ని తీసుకుంటాడు. ఇక్కడ కవాకికి తెలుసు ఎగ్జాక్ట్ గా మొమచికి ఏం కోరుకుంటున్నాడు. తన టెంటల్స్ కి ఫిట్ చేసి చక్ర ఫుడ్ లోకి టర్న్ చేయడం. సో ఎవరి డెత్ అయితే కోరుకుంటున్నాడు బొరుటో తనతోనే డీల్ చేసుకున్నాడు. కవాకిని ఫైండ్ అవుట్ చేశాడని ఇమాజిన్ చేసుకోండి. కవాకి ఎప్పుడు ఎవరిని కూడా ట్రచ్ చేయలేడు. ఫర్ కవాకి ఇది ఒక టాక్టికల్ మూవ్ మాత్రమే కాదు, ఇది పర్సనల్. ఇక్కడ బొరుటో వచ్చి కవాకి కన్నా మొమచికి ఎక్కువ టచ్ చేస్తున్నాడు. ఇదే తన వన్ డెత్ కి సిగ్నల్ కనిపిస్తుంది. ఇక్కడ బొరుటో జోరాని కిల్ చేస్తే నా బాడీ ఫుల్ కంట్రోల్ ని నీకు ఇస్తానని చెప్పాడు. బట్ కవాకి ఐజ్ లో బొరుటో ఒక బోలు తన మొమచికి కంట్రోల్ చేయొచ్చని అనుకుంటున్నాడు. అది అసలు జరగదని అనుకుంటాడు. బట్ మనం వచ్చి బొరుటో ఇలా చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని అనుకుంటున్నాం. బట్ కవాకికి వచ్చి అదేం అవసరం లేదు. ఇప్పుడు బొరుటో అండ్ మొమచికి ఇద్దరు డిఫరెంట్ కాదు, ఒకరిని కంప్రమైజేషన్ చేస్తుంది. దానివల్ల ఏదో ఒక రోజు ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ బొరుటో డీల్ వల్ల కవాకి యాంగ్రీ అవ్వలేదు. కానీ తను కవాకిని టచ్ చేయకుండా మొమచికి టచ్ చేశాడని యాంగ్రీ అవుతాడు. డిస్పైట్ ఆమ్నిపోటెన్స్, డిస్పైట్ ఎగ్జామ్, డిస్పైట్ హేటెడ్, కవాకి డీప్ డౌన్ లో బొరుటోని స్టిల్ తన బ్రదర్ లాగా చూస్తున్నాడు. ఇది పార్ట్ 1 లో ఎండింగ్ లో ఏడాన్ని కంప్రమైజేషన్ చేస్తుంది. బట్ కవాకిని టచ్ చేయకుండా మొమచికి టచ్ చేయడం వల్ల బొరుటో మీద ఇంకా ఎక్కువ కోపం పెరుగుతుంది. అయితే ఇది ఒక సైడ్ మాత్రమే. ఇక్కడ రియల్ ఫిస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇక్కడ జూరా వచ్చి కవాకి రిఫ్లెక్షన్, షాడో ప్రొజెక్షన్, బికాస్ ఇది స్టోరీలో ఉన్న మెయిన్ థీమ్స్ అన్నిటికి ట్రై అవుతుంది. చాప్టర్ 24 లో కవాకి జూరాని ప్రే చేసిన తర్వాత జూరా సింహాసనం మీద కూర్చొని స్లైట్ గా స్మైల్ చేస్తాడు. ఫస్ట్ క్లాస్ లో చూసుకుంటే ఒక చిన్న డీటెయిల్ అనిపించింది, బట్ దాని వెనుక ఒక సింబలిజం ఉంది. ఇక్కడ జూరా జైష్ ఎనిమి మాత్రమే కాదు, అతను కవాకి డార్క్ మిర్రర్. ఆ మూమెంట్ లో కవాకి రిలీజ్ కాకుండా జూరాలో తన పీస్ ని అక్నాలెడ్జ్ చేశాడు. దానికి రిటర్న్ వచ్చి జూరా బార్ ను కాపీగా సాటిస్ఫై గా ఫీల్ అయ్యాడు. ఇక్కడ కవాకి తన ఓన్ షాడోస్ ని అన్కాన్షియస్ లో ప్రే చేశాడు. తనకి ఆ ఇంటెన్షన్ లేకపోయినా తన కోరి దీన్ని రిమైండ్ చేస్తుంది. మనందరికీ కూడా ఒక డార్క్ స్టోరీ ఉంటుంది, తనని ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇన్నర్ డెమన్స్, డౌట్స్, రేజెస్. సమ్ టైమ్స్ వీటిని ఓవర్కమ్ చేయాలంటే పూజ చేయడం కాదు, అవి మనలో ఒక పార్ట్ అని అక్నాలెడ్జ్ చేయాలి. దీనికి జూరా స్మైలే ప్రూఫ్. ఇప్పుడు సుంజు స్వాచ్ ఎలా ఎవాల్వ్ అవుతారో మాట్లాడుకుందాం. వాళ్ళు ఇప్పుడు మైండ్లెస్ మాన్స్టర్స్ అయితే కాదు, ఎవరి చక్రాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని సింజూస్ ని ఇంటెలిజెన్స్ క్లోన్స్ లాగా క్రియేట్ చేస్తున్నారు. దీన్ని ఏడానికి కన్ఫర్మేషన్ చేసింది. ఈ క్లోన్స్ వచ్చి జస్ట్ టెక్నిక్స్ మాత్రమే కాదు, బట్ ఆల్సో ఇన్స్టింగ్స్, డిజైర్స్ అండ్ ఎమోషనల్ బాండ్స్ కూడా ఇది జూరాకి అప్లై చేయండి. తన గోల్ వచ్చి నరుటోని కన్సూమ్ చేసుకోవడం. బట్ లెట్ బి రియల్, ఎంటైర్ నరుటో బొరుటో యూనివర్స్ లో నరుటో మీద ఎక్కువ అబ్సెషన్ ఉన్న పర్సన్ ఎవరు? దానికి ఆన్సర్ వచ్చే సింపుల్, కవాకి. కవాకిని తన ఓన్ ఫాదర్ వచ్చి ఒక మనిషికి అమ్మేశాడు. తనకి లవ్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక నరుటో తనని ఒక నాన్న అమ్మలాగా చేరదీసి కవాకి ఎవ్రీథింగ్ అయ్యాడు. ఇక బొరుటో నరుటోకి ఒక థ్రెట్ లాగా మారినప్పుడు తన అడాప్టెడ్ బ్రదర్ ని కూడా కిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక నరుటోని ప్రొటెక్ట్ చేయడానికి తన హ్యాండ్స్ తో సీల్ కూడా చేశాడు. ఇప్పుడు జూరాని చూడండి, తను కూడా నరుటోకి ఒబ్సెస్డ్ అయి ఉన్నాడు. కానీ డిఫరెంట్ వేలో. తనకి లవ్ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ అదంటో తెలుసుకోవడానికి డెస్పరేట్ గా సెర్చ్ చేస్తున్నాడు. ఇక్కడ తన ఎవల్యూషన్ కి నరుటోని చూస్తున్నాడు. సో ఇది పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ కాదు. కవాకి లవ్ ని అండర్స్టాండ్ చేసుకోకుండా లవ్ తో స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక నరుటో ఇద్దరికి కూడా ఎంబాడిమెంట్ ఆఫ్ పవర్ అండ్ లవ్, బట్ పర్సూ చేస్తున్న వేస్ వచ్చి చాలా ఆపోజిట్. సో జూరా చేసే విలన్ మాత్రమే కాదు, తన కవాకి యొక్క షాడ్ ఆమెడో స్లాబ్ ఇన్ సైడ్ లో కవాకి సైబర్ గేస్తారు హైటెక్ సర్వేలెన్స్ టూల్ తో జూరా వియస్ బొరుటో అండ్ కవాకి ఫైట్ ని సుమిరే చూసింది. అక్కడ జూరా నార్మల్ సింజు కన్నా చాలా ఇంటెలిజెంట్ గా దీన్ని అబ్జర్వ్ చేసి కవాకి నరుటో ఇంకా బ్రతికే ఉన్నాడని స్ట్రైట్ గా చెప్పేస్తాడు. అప్పుడు కవాకి కొంచెం ఆలోచించి ఇది ఎవరు కూడా వినడం లేదు కదా, ఇప్పుడు నిజం చెప్పొచ్చా అని అసలు హెసిటేట్ అవ్వకుండా నేను అబద్ధం చెప్పడంలో చాలా బ్యాడ్ అని జూరా చెప్పింది నిజమని రివీల్ చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ కవాకి పర్ఫెక్ట్ వరల్డ్ క్రాక్ అవుతుంది. ఏడా అమ్నిపోటెన్స్ అబ్సల్యూట్ అయినా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ టెక్నిక్ తో మెమరీస్ ను రీసైట్ చేసి బొరుటో అండ్ కవాకి ఐడెంటిటీస్ స్వాప్ చేసి అందరినీ బిలీవ్ చేసేలా చేసింది. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ టెక్నిక్ తో మెమరీస్ ను రీరైట్ చేసి బొరుటో అండ్ కవాకి ఐడెంటిటీస్ ని స్వాప్ చేసి అది అందరినీ బిలీవ్ చేసేలా చేస్తుంది. కానీ కవాకి క్రియేట్ చేసిన అబద్ధాన్ని ప్రొటెక్ట్ చేయలేరు. ఇప్పుడు సుమిరే తనకి ఆమ్నిపోటెన్స్ మీద ఇమ్యూన్ ఉంది, బొరుటో నరుటోని చెప్పలేదని ఆల్వేస్ బిలీవ్ చేసింది. ఇప్పుడు కవాకి నోటి నుంచి డైరెక్ట్ గా వినేసింది. అదొకటే కాదు, ఆ ప్రూఫ్ ని కూడా రికార్డ్ చేసింది. అయితే ఇక్కడ ఆమెడో మాస్టర్ మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆమెడోకి ఆల్రెడీ నిజం తెలుసు, బట్ కవాకి టాప్ అయిన వరకు వెయిట్ చేశాడు. ఎందుకంటే తన ప్లాన్ లో కవాకి రోల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కవాకి మిషన్ వచ్చి నరుటోని యూజ్ చేసుకుని ఈసీని ఎలిమినేట్ చేయడం, తర్వాత కర్మాని అకేబీకి ట్రాన్స్ఫర్ చేసి తన లైఫ్ కి ఇవ్వడం. దాంతో కవాకి కర్మ ఫేడ్ అయిపోయి ఒక ఎంటీ వెజల్ గా అయిపోతాడు. అయితే ఆ వీడియో ఎందుకు? అది పర్ఫెక్ట్ వెపన్. ఆమెడో దీన్ని
దీన్ని యూజ్ చేసి కవాకిని విలేజ్ నుంచి పంపించి అకేబికి పాత్ని క్లియర్ చేయడానికి. సో దాన్ని రివీల్ చేసిన తర్వాత జరిగే కొన్ని పాసిబిలిటీస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సినారియో 1 వచ్చి పబ్లిక్ ఎమ్యులేషన్. ఆవిడకు జూరా సైకిల్ ఏంటో పర్ఫెక్ట్ గా తెలుసు. తను ఒక పబ్లిక్ ఇంటర్గేషన్ అరేంజ్ చేసి అక్కడ జూరా హిమ్సెల్ఫ్ కన్ఫర్మేషన్ చేస్తాడు. దాంతో కవాకి పని ఫినిష్ అయిపోతుంది. ఇక షిగమారు అండ్ అదర్స్ చాయిస్ ఉండదు. నరుటో అండ్ హినాట అని తిరిగి చేసి తర్వాత కొనాలి వదిలేసి వెళ్ళిపోమని చెప్తారు. ఇది కవాకి యొక్క బిగ్గెస్ట్ డిఫీట్ అవుతుంది. అలాగే అతని నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ కి స్టార్ట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సినారియో 2 వచ్చి ఇక్కడ సుమేర ఆవిడకి కాకుండా డైరెక్ట్ గా బొరుటోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బొరుటో ఇప్పటికీ కవాకిని తన బ్రదర్ లాగా చూస్తున్నాడు కాబట్టి సాఫ్ట్ గా డీల్ చేయాలని అప్రోచ్ తీసుకుంటాడు. కోడ్ లేదా సింజూస్ పై బ్లేమ్ వేసి కవాకి ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఫోర్సెస్ ని యునైట్ చేసి పేరెంట్స్ ని సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సినారియో 3 వచ్చి ఆమోడో, సుమీర, శారదాని బొరుటో కోసం పనిచేస్తున్న టైటర్స్ అని అక్యూజ్ చేసి కవాకి ముందే అటాక్ చేయొచ్చు. ఇది కొనాలని ఇంకా కేఎస్ లకు నేర్తుంది. దాంతో కవాకి టైం దొరుకుతుంది, కానీ ఏం చేయలేకపోతాడు. ఇక కవాకి గురించి తెలుసుకుని తనని కొనా నుంచి గెంటేస్తారు. ఇక్కడతో తన స్టేటస్, ఫేక్ ఫ్యామిలీని, కొనా ట్రస్ట్ ని అన్నింటినీ లాస్ అయిపోతాడు. అతనికి మిగిలింది ఒక మిషన్ మాత్రమే, ప్రతి వచ్చుచుకిని డెస్ట్రాయ్ చేయడం. దానికి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక ట్రూ వచ్చుచుకి కావాలంటే లివింగ్ వచ్చుచుకిని టెంటర్స్ కి ఫీడ్ చేసి ఒక ఇంటర్ ప్లానెట్ ని సాక్రిఫైస్ చేసి యూనివర్సల్ థ్రెట్ ని వైపౌట్ చేసే పవర్ ని గెయిన్ చేసుకోవాలి. దానికి కవాకి వచ్చి బోటోని సాక్రిఫైస్ చేయాలని ఒక కంక్లూజన్ కి వస్తాడు. ఇంకో ఆప్షన్ వచ్చి టెంటెల్ జింజురికి. కవాకి నరుటో ఒబ్సెషన్ తో షినోబేస్ ని ద్వేషించి చివరికి నరుటో లాగా జింజురికి అవ్వచ్చు. కానీ టెయిల్బీస్ కాదు, టెంటెల్ జింజురికి. కవాకి కోడ్ ని డిఫీట్ చేసి టెంటెల్స్ ని రీస్టోర్ చేసి తనలో సీల్ చేసుకోవచ్చు. ఇది అతనికి సేజర్ 6 పాత్ కి ఈక్వల్ పవర్ ని ఇస్తుంది. అలా కవాకి స్ట్రాంగెస్ట్ వెపన్ ని యూజ్ చేసి షినోబి వాళ్ళని డెస్ట్రాయ్ చేయొచ్చు. జోరా అండ్ టెంటెల్స్ ని అబ్జర్వ్ చేసి కవాకి ఒకే బీయింగ్ అవుతాడు, తన షాడోని. అలాగే తనలోని ప్రతి భాగాన్ని యాక్సెప్ట్ చేసి ఒక లివింగ్ పారాడాక్స్ అవుతాడు. తన లవ్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక మాస్టర్ అవుతాడు. దాంతో తను స్ట్రాంగెస్ట్ ఫైటర్ మాత్రమే కాదు, ఈసీకే ప్లస్ షీ బై గాడ్ లైక్ అబిలిటీస్ ని ఏం చేసుకుంటాడు. అప్పుడు అతని డౌ చూచు కుగాను హిందూ మైథాలజీలోని సిద్ధిస్ అని 8 మిస్టికల్ పవర్స్ కి కీగా చేంజ్ అవుతాయి. కవాకి గడువుడికి చేరుకున్న తర్వాత అతని ఫిజిక్స్, సైజ్, వెయిట్ అన్నిటిని బెండ్ చేయగలడు. అదే సమయంలో జోరా తన బిగ్గెస్ట్ మిస్టేక్ అని రిలీజ్ అవుతాడు. కొనా సపోర్ట్ తో ఉన్న కవాకి చాలా డేంజరస్, కానీ కవాకి నుంచి వచ్చేసి గడువుడికి డైరెక్ట్ పత్లో ఉన్నాడు. జోరా స్వయంగా ఒక మాస్టర్ ని క్రియేట్ చేస్తాడు. కవాకి అండ్ బొరుటో మధ్య క్లాస్ ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఎండింగ్ మాత్రం ఇంకా మనకు తెలియదు. కవాకి గాడ్ లైక్ పవర్స్ ని గెయిన్ చేసుకున్న తర్వాత కూడా తన హ్యుమానిటీని కొంతైనా సేవ్ చేయగలడా, లేదంటే డార్క్నెస్ వచ్చి పూర్తిగా తను మింగేస్తుందా? అవును, తన గోల్ ని నెరవేర్చుకోవడానికి అసలైన విలన్ కవాకిని ఒక పర్ఫెక్ట్ వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నాడా? సో దీన్ని మీరేమనుకున్నారు? కవాకి ఎంత దూరం వెళ్తాడు? మీ థాట్స్, థియరీస్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.